ఇక వివరాలు చూద్దాం. మాజీ మంత్రి జోగి రమేష్ తో వైసీపీ నేతలు ములాఖాత్ అయినట్లుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అక్రమ కేసుల్లో నెల్లూరు జైల్లో ఇప్పటివరకు మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారు. ఆయనకు గతకాలంగా కస్టడీ విధించింది కోర్టు. ఈ నిర్ణయంతో ఆయన గురువారం నాడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధినేతలు నాయకులు కూడా ములాఖాత్ అయినట్లుగా సమాచారం. అంతేకాకుండా మాజీ మంత్రి జోగి రమేష్ ని కలిసిన వారిలో మాజీ మంత్రులైన వెల్లంపల్లి శ్రీనివాసరావు, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్, శాసన మండలి సభ్యులు మొండితోక అరుణ్ కుమార్, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కూడా కలిసినట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ ను ములాఖాత్ అయిన వారి సభ్యులు మనం ఇప్పటి వరకు చూస్తున్నాం. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి, ఇప్పుడు చూద్దాం. ఇతర దాని మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టకుండా కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా వేధించే విధంగా ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నిస్తుంటారో వారందరినీ కూడా అరెస్టు చేసే విధంగానే ఈ యొక్క లా అండ్ ఆర్డర్ కానీ పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ చేయడం కానివ్వండి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థ చక్కగా ఉంటే గనక ఎక్కడో కూడా మనకి గతంలో కంటే కూడా దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దారుణాలు వాటి ఎక్కడిని కూడా కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమ పథకాలు అమలు లేదు, అభివృద్ధి లేదు. కేవలం ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ఎవరైతే ప్రశ్నిస్తారో మళ్ళీ ప్రతిపక్ష పార్టీకి ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు, వారు గొంతు ఎత్తకూడదు అనే విధంగా ప్రతిరోజు కూడా సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఎవరైనా వాళ్ళు చెప్పే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఈ సాక్షి మీడియా మీద హెరాస్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చారు, ఏదో మా స్పోక్స్ మ్యాన్ అతను ఏదో పోస్ట్ పెట్టాడని మళ్ళీ కోర్టు చివాట్లు పెడితే మళ్ళీ వెనక్కి తీసుకెళ్లిపోయారు, మళ్ళీ వదిలేయడం జరిగింది. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా బెదిరించే విధంగా వీళ్ళు చేస్తున్న తప్పుల్ని బయటికి రానియకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి సంబంధం లేదు ఇతనికి. ఇప్పుడు అధికార పార్టీ వచ్చి 18 నెలల నుంచి ఈ కల్తీ మద్యం నడుస్తుంటే అది పట్టుకొని దాన్ని నిగ్గు తేల్చాల్సింది పోయి ఒక ప్రతిపక్ష నాయకుడు గతం నుంచి జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. మీరు చూశారు కదా, అతను ఎవరైతే కల్తీ మద్యం చేశాడో ఆ వ్యక్తి ఎవరితో ఫోటోలు దిగాడు, ఎవరితో బీఫామ్ ఇచ్చినప్పుడు చూశాడు, మనందరం కూడా సాక్షాధారాలు చూపెట్టాం. అయినా కానీ వాళ్ళ మీద చర్యలు లేవు. కేవలం అతను జయచంద్ర రెడ్డిని పార్టీని సస్పెండ్ చేశామని చెప్పి చేతులు దులుపుకున్నారు తప్ప ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసి ఈ కల్తీ మధ్య మరక ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకులకు అంటించాలని ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. 18 నెలల నుంచి మీరు అధికారం చేస్తూ ఈ రోజు కల్తీ మద్యం గురించి ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేయడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉందా? అందుకని మేమందరం కూడా కోరుకునేది ఒకటే, తప్పనిసరిగా కోర్టులో న్యాయం గెలుసుద్ది. 120 రూపాయలు జోగి రమేష్ గారు కానీ వారి సోదరుడు కానీ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు, సమస్య లేదు. వచ్చిన తర్వాత కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు తప్ప ఏదైతే వీళ్ళు భయపడిపోయి జైలుకి వెళ్తే వాళ్ళు ఆగిపోతారు అనుకుంటారేమో. తప్పనిసరిగా దీనికంటే రెట్టింపు ఉత్సాహంతో పార్టీకి పనిచేస్తారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, తప్పులు ప్రతి ఒక్కటి కూడా ఎత్తి చూపెడతారని కూడా తెలియపరచుకుని తప్పకుండా కొద్ది రోజుల్లోనే మాకు తీర్పు మాకు అనుకూలంగా న్యాయంగా వస్తుందని మాత్రం నేను కోరుకుంటున్నాను.